నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వైద్య చరిత్రలోనే అరుదైన రోబోటిక్ ఆపరేషన్ ద్వారా ఓ రోగికి కిడ్నీకి నష్టం జరగకుండా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, చికిత్స అనంతరం ఆ రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ సర్జన్ ఆంకాలజీ డాక్టర్ నివేదారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపరేషన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా గ్రామీణ బ్యాంకులో పనిచేసే మేనేజర్ రాజేష్ కు నడుము నొప్పి వస్తోందని గోదావరిఖనిలో స్కానింగ్ చేసుకోగా 2 సెంటీమీటర్ల కణితిని గుర్తించి యశోద ఆసుపత్రికి రెఫరల్ చేయగా వైద్యుడు నివేదారావు రాజేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రోబోటిక్ ద్వారా కిడ్నీకి ఎలాంటి నష్టం కలగకుండా ఆపరేషన్ చేసి కణితిని విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. డావిన్సీ జీ సిస్టంతో రోబోటిక్ శస్త్రచికిత్సతో తక్కువ స్థాయిలో రక్తాన్ని నష్టపోయి రోగి వేగంగా కోలుకునేలా చేస్తుందన్నారు. అవయవ సంరక్షణ కోసం ఇది ఒక అద్భుతమైన శస్త్రచికిత్స అని, అధునాతన క్యాన్సర్ నివారణ అందజేస్తుందని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నివేదారావు కోరారు. కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ సర్జన్, యశోద హాస్పిటల్ సుమాజిల్లా. సో ఈరోజు ఇక్కడ మీ అందరితో కలవడానికి మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ అంట. సో ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, చాలా మినిమల్ బ్లడ్ లాస్తో మనకి అడ్వాన్స్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ యూజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయింది. సో ఇప్పుడు నాకు కంప్లీట్ అయ్యి కూడా 3 months అవుతుంది. అండ్ మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు. సో హీ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే రాజేష్ గారు తన అబ్డామినల్ పెయిన్ కోసం డాక్టర్ శివ గారితో అక్కడికి వచ్చారు. ఈజ్ సీనియర్ రేడియాలజిస్ట్ చేస్తుంటారు. సో డాక్టర్ శివ దగ్గరకు వచ్చారు. ఇది సీనియర్ రేడియాలజిస్ట్ అంటే ప్రాక్టీషనర్. శివ గారు స్కాన్ చేసి అది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉంది, దీనికి డెఫినెట్లీ ఒక హయ్యర్ సెంటర్, ఒక టెర్షరీ సెంటర్ వెళ్ళాలని కానీ రైట్ టైంలో గైడ్ చేయడం జరిగింది. సో రాజేష్ గారు మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరిలోనే తను కూడా చాలా డౌట్స్ ఉంది. సార్ ఇది కిడ్నీలో కొంతమంది సిస్ట్ అంటున్నారు, కొంతమంది స్వెల్లింగ్ కంటైన్ అంటున్నారు, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే సర్జికల్గా, నాన్ సర్జికల్గా, కొన్ని సర్జరీ వెళ్ళినప్పుడు మనకు ఓపెన్కి వెళ్ళడమా, లేదంటే ఇప్పుడు అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్ అంటుంది, సో రోబోటిక్ వెళ్ళడమా. సో ఈ రిలేటెడ్ డౌట్స్తో పాటు తను వచ్చింది. సో మనం టైం తీసుకొని తనకు తన ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఏంటిది, దాని రిలేటెడ్ సర్జికల్ ఆప్షన్స్ ఎట్లుంటాయి. యూజువల్గా మనకి చూసినప్పుడు ఈ కిడ్నీ రిమూవల్ అనేది అది మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ. కంప్లీట్ కిడ్నీ రిమూవల్ అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ. కానీ మనకు ఓన్లీ ఆ డిసీజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ తీస్తూ రిమైనింగ్ హెల్దీ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయడం అనేది మోర్ కాంప్లెక్స్. ఎందుకంటే అందులో ఏమాత్రము మనకు కొంచెము కాంప్లికేషన్ జరిగినా ఆర్ ప్రొసీజర్లో వెజల్స్కి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ కంప్లీట్ కిడ్నీ రిమూవల్ దారితీస్తుంది. సో ఆ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని మనకు ఓన్లీ ఆ డిసీజ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ వరకే మనం తొలగించడము, అండ్ సేమ్ టైం రిమైనింగ్ కిడ్నీ కూడా ఇంటాక్ట్ ఫంక్షనింగ్ చూసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్జరీకి సంబంధించి. సో దాన్ని మనం కిడ్నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మన దీనికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి ఈ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ద రోబోటిక్ ఎక్సైజ్ సిస్టమ్. సో ఈ అనుకున్నట్టే మనకు సర్జరీకి వెళ్ళడము వితౌట్ ఎనీ మేజర్ బ్లడ్ లాస్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అండ్ రికవరీ కూడా యూజువల్గా మనకు ఓపెన్తో కంపేర్ చేసినప్పుడు రోబోటిక్లో ఎర్లీ రికవరీ ఉంటుంది. యూజువల్లీ బై 2nd day 3rd day పేషెంట్ తన పాటు తను వాకింగ్ చేసుకోవడము, తన రొటీన్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ సర్జరీ తన రికవరీ కూడా మేము అనుకున్నంత ఫాస్ట్గా జరిగింది.
and he was discharged successfully. And యూజువల్గా మనకు ఈ ఓపెన్ సర్జరీస్ కంపేర్ చేసినప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ మ్యాగ్నిఫికేషన్. ఈవెన్ మనకు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కానీ ఎక్కడ స్ట్రక్చర్స్ కానీ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ కనిపిస్తాయి. దాంతో ఏంటంటే ప్రొసీజర్ పైన కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో దానివల్ల లెస్ కాంప్లికేషన్స్ ఒకటి. రెండోది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్. మనకు ఓపెన్ సర్జరీస్ ఏవైతే మనకు కంప్లీట్ స్కార్స్ ఉంటాయో దాంతో చూస్తే ఇది చాలా కీహోల్. సో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి మనకు పోస్ట్ ఆప్ పెయిన్ తక్కున్నప్పుడు పేషెంట్ రికవరీ కూడా ఆటోమేటిక్గా ఫాస్ట్ ఉంటుంది. సో ఇవి యూజువల్గా మనకు ఓపెన్తో చూసినప్పుడు రోబోటిక్ వచ్చే అడ్వాంటేజెస్. సో డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీస్ మనకు అడ్వైజ్ చేసే ఇన్స్టెన్స్ ఎక్కడెక్కడ అంటే ఎనీ మేజర్ కాంప్లెక్స్ సర్జరీస్, ఇట్లాంటి ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీస్, లేదంటే మనకు కొంతమందికి రీడూ సర్జరీస్ అంటారు. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ జరిగింది, సెకండ్ టైం మళ్ళీ రెఫరెన్సెస్ వస్తారు. సో అట్లాంటి సర్జరీస్లో యూజువల్గా రోబోటిక్ సర్జరీని అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ అందించిన యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడెడ్ ద లేటెస్ట్ సర్జికల్ ప్లాట్ఫామ్. అండ్ రెండోది మనకు మన పైన బిలీఫ్ పెట్టి ట్రస్ట్ చేసిన రాజేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వన్ సేమ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఎంకరేజ్మెంట్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.